హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ స్వీటీ కొబ్బరి బెల్లం పాకంతో చేసిన లడ్డూస్ అండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ లడ్డూస్. తింటే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ లడ్డూస్. అండ్ హెల్తీ కూడా. ఇవి మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో కానీ, పండగలు కానీ, పచ్చి కొబ్బరి టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి మిగిలిపోతుంటుంది కదండి. ఆ కొబ్బరితో ఇలా లడ్డూస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. బెల్లంతో పాకం పట్టి ఇలా చేస్తే చాలా బాగుంటాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇవి నా స్టైల్ లడ్డూస్ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ పచ్చి కొబ్బరి తీసుకొని వేసుకోవాలి. ఈ లడ్డూస్కి పచ్చి కొబ్బరి బాగుంటుందండి టేస్ట్ ఎండు కొబ్బరి కంటే. ఇలా 2 కప్స్ కొబ్బరి తీసుకున్న తర్వాత ఇది బాగా మిక్సీ పట్టుకోవాలండి. పొడి పొడిగా, మరీ ముద్దలాగా పట్టుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను ఒక 1.5 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి తీసుకున్న తర్వాత నేను ఒక గుప్పెడన్ని జీడిపప్పు తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పు మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న 2 కప్స్ కొబ్బరికి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇలా బెల్లం తీసుకుని మంచిగా బాగా మొత్తం కరిగేలాగా కలిపెట్టుకోవాలి. ఇందులోకి నేను నెయ్యి ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి వాటర్ జస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి, అంతే. వాటర్ వేసుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మంచిగా బాగా కలిపెట్టుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బెల్లాన్ని అంతా మొత్తం బాగా కలిపెట్టాలండి. చూసారా, ఇలా మొత్తం అంతా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి నేను యాలకులు తీసుకున్నానండి. నేను పైన తీసేసి లోపల మాత్రమే వేసుకున్నాను. ఇవి మొత్తం వేసి ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు పాకం ఇలా వచ్చేంత వరకు బాగా పాకం పట్టుకోవాలండి. చేత్తో పట్టుకోగానే తెలిసిపోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసేసేసి మొత్తం పాకం మొత్తం కొబ్బరికంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక జీడిపప్పు వేయించుకున్నాం కదండి, ఆ జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం వేడి చల్లారాక ఇప్పుడు మనకి ఉండకి అదే లడ్డూస్ చుట్టుకోవడానికి వస్తుంది చూసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం వేడి మరీ ఎక్కువ వేడి చల్లారిపోకూడదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ అనేవి చుట్టుకోవాలి. ఇలా అన్ని లడ్డూస్ చేసుకోవాలి. మంచిగా బాగా మెత్తగా బాగా తిప్పుతూ రౌండ్ షేప్లో మంచిగా చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్. చాలా అంటే చాలా ఈజీ లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడం. కష్టం ఏం లేదండి. మనకు కావాల్సింది ఓన్లీ బెల్లం, కొబ్బరి, జీడిపప్పు, అంతే అండి. హెల్తీ కూడా అండి ఈ లడ్డూస్. చూసారా ఎంత బాగా వచ్చాయో లడ్డూస్. ఈ లడ్డూస్ని ఏదైనా టైట్ కంటైనర్ ఉన్న బాక్స్లో
స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు నిల్వ ఉంటాయండి ఈ లడ్డూస్. చూసారా ఎంత బాగున్నాయో. పాకం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం అంతా కరెక్ట్గా సరిపోయింది. నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.